నిన్ననే మనం డిబేట్ చేసుకున్నాం. అట్లాగే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషను దాని మీద సుప్రీంకోర్టు లో జరిగినటువంటి అంశాలు కూడా మాట్లాడుకున్నాం. అయితే దాంట్లో జగన్ తరపున వాదనలు ఏంటి, ఇది కీలకమైనటువంటిది. జగన్ తరపున వాదన ఏంటంటే ముకుల్ రోహిత్గి ఈ కేసులో తొలుత జగన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ పిటిషన్ దాఖలు చేయడానికి రఘురామకృష్ణరాజుకున్న అర్హత ఏంటని ప్రశ్నించారు. అందుకు జస్టిస్ ఖన్నా స్పందిస్తూ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ ఆ విషయాన్ని తాము రికార్డులు నమోదు చేశామని, అయినా ట్రయల్ కోర్టులో విచారణ సాగట్లేదు కదా అని వ్యాఖ్యానించారు. అందుకు ముకుల్ రోహిత్గి స్పందిస్తూ ప్రజాప్రతినిధులపై కేసులను వేగవంతంగా విచారించాలి, వాటి పురోగతిని హైకోర్టులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం గత ఏడాది నవంబర్ 9న జారీ చేసిన ఉత్తర్వును సుమోటోగా తీసుకుని తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 15న ఒక ఉత్తర్వు జారీ చేసిందన్నారు. అందులో హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ముగించాలి, వాటిపై ఈరోజు డిసెంబర్ 15 నుంచి 2 నెలల్లోపు విచారణ ముగించాలని ట్రయల్ కోర్టుని ఆదేశించిందని చెప్పారు. అది తమ పిటిషన్లకు వర్తిస్తుందన్నారు. జగన్ తరపున రాజ్యసభ సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదన వినిపిస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని 3 ఏళ్లుగా ఈ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారిస్తున్నట్టు చెప్పారు. ఆ వాదనతో జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏకీభించలేదు. అలాగైతే ఏం పురోగతి జరిగిందో, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్పై విచారణ అయినా ముగించారా, ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించారు. అప్పుడు ముకుల్ రోహిత్గి జోక్యం చేసుకుంటూ విచారణ 2 నెలల్లో ముగించాలని హైకోర్టు చెప్పినట్టు ధర్మాసనం దృష్టికి ఇచ్చారు. తర్వాత జస్టిస్ ఖన్నా జోక్యం చేసుకుంటూ ఎంత సమయం తీసుకుంటారు మిస్టర్ రెడ్డి, డిశ్చార్జ్ పిటిషన్పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సులభం, ఇలాంటి స్వభావం ఉన్న కేసులో ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాలి, అనుమానం ఉంటే డిశ్చార్జ్ చేయొద్దు, చట్టం అదే చెప్తోందని స్పష్టం చేశారు. అందుకు రోహిత్గి బదులిస్తూ తమ డిశ్చార్జ్ పిటిషన్పై విచారణ ట్రయల్ కోర్టు ఈసారి ముగిస్తుందని ధర్మాసనానికి చెప్పారు. తర్వాత జస్టిస్ ఖన్నా జోక్యం చేసుకుంటూ మాకు ఒక విషయం చెప్పండి, ఏదైనా కేసులో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తి ప్రమేయం ఉంటే విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదంతో నేను సోదర న్యాయమూర్తి దీపాంకర్ దత్తా ఏకీభవించాం, అది ఆమోదయోగ్యం కాదు. అదే సమయంలో కేసుల విచారణ సుదీర్ఘంగా సాగిపోతే వాటి పరిస్థితి ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి అని ప్రశ్నించారు. అందుకు ముకుల్ రోహిత్గి బదిలిస్తూ హైకోర్టు ఉత్తర్వు నేపథ్యంలో ఇక జాప్యం జరగకపోవచ్చు అంటూ ఈ కేసుల విచారణ 3 నెలలు వాయిదా వేయాలని కోరారు. ఆలోపు డిశ్చార్జ్ పిటిషన్పై నిర్ణయం తీసుకుంటారు లేదో చూసి తదుపరి నిర్ణయం తీసుకోవచ్చని ధర్మాసనానికి విన్నవించారు. మరోవైపు ఈ కేసులు దాఖలు చేయడానికి పిటిషనర్కు ఉన్న అర్హత పైన తమకు అభ్యంతరాలు ఉన్నాయని, అయితే ఆ విషయాన్ని మీరు రికార్డు చేసినందుకు తాము తదుపరి ముందుకు వెళ్ళట్లేదన్నారు. అయితే ఇద్దరి మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోందని చెప్పారు. అందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ క్రిమినల్ కేసులను న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం అంతకు మించి వెళ్ళకూడదన్నారు. ముకుల్ రోహిత్గి వాదన కొనసాగిస్తూ రాజకీయ వివాదంతోనే 8 ఏళ్ల కింద మంజూరు చేసిన బెయిల్ రద్దు కోరుతున్నారని చెప్పగా అందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ అది బెయిల్ రద్దు గురించి కాదు, 205 సార్లు మినహాయింపు ఇవ్వడంపై అని, అందుకే తాము నోటీసులు ఇచ్చామని చెప్పారు. తర్వాత నిరంజన్ రెడ్డి వాదన వినిపిస్తూ ప్రస్తుతం ఈ కేసుల విచారణలో తెలంగాణలో జరుగుతుందని, అది వేరే రాష్ట్రమని, ముఖ్యమంత్రి అధికార పరిధిలోకి రాదని పేర్కొన్నారు. పైగా 3 ఏళ్లు ఈ కేసుల విచారణ రోజువారీగా జరుగుతుందన్నారు. ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు విచారణ జరుగుతుందని, అందువల్ల ముఖ్యమంత్రి రోజు వాటికి హాజరు కాలేదన్నారు. పిటిషనర్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ రాజకీయ పార్టీగా తమ పిటిషన్ దాఖలు చేశామని, అందుకే ఆయన ఈ కేసు వేశారని పేర్కొన్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దీన్ని పరిగణలోకి తీసుకున్నదని పిటిషనర్ను పక్కన పెట్టి మీరే ఈ కేసును సుమోటోగా పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు. చివరిగా పిటిషనర్ తరపున న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు వినిపిస్తూ నిందితుడితో సిబిఐ కుమ్మక్కైంది, అందుకే వాళ్ళు ఏ వాయిదాకు అభ్యంతరం చెప్పలేదన్నది ప్రధాన ఆరోపణ అన్నారు. ఆ వాదనలు తుషార్ మెహతా ఖండించారు. ప్రతివాది న్యాయవాదులు వాయిదా కోరినప్పుడు తాము అభ్యంతరం చెప్పనంత మాత్రాన కుమ్మక్కైనట్లు కాదన్నారు. దాంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 15 జారీ చేసిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ తొలి అర్ధభాగానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.